కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం వల్ల మనకి అన్ని పనులు బాగానే జరిగినాయండి. ఇప్పుడు ఆటో వాళ్ళకి కూడా డబ్బులు వేస్తా అన్నారు. అది ఫస్ట్కి కానీ రెండుకి కానీ వేస్తామని అన్నారు. ఓకే, ఇవాళ కాగితాలు అవి ఇమ్మన్నారు కాబట్టి మేము ఇచ్చి వచ్చాము. అప్లికేషన్లు ఇచ్చారా? అప్లికేషన్లు అవి ఇచ్చి వచ్చాము సార్. మంచిది. దీన్ని బట్టి థ్యాంక్ యూ సీఎం సార్ అనాలి పడితే. సో దసరా రోజునే 15,000 వేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చెప్పారు సార్. ప్రతి సంవత్సరం వేస్తారంట ఇక్కడ నుండి మీ ఆటో కార్మికులకి? ప్రతి సంవత్సరం వేస్తారని చెప్తున్నారు సార్. సో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది సార్. అప్పుడు పాత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉంది అన్ని పనులు. ఏ విధంగా ఏముంది, రేషన్ కార్డులు ఇచ్చారు, కాకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొత్త పెన్షన్లు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. అందుట్లో పార్టీ పరంగా కొంతమంది తీసేశారు. మరి ఇళ్ల స్థలాలు కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. తప్పకుండా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అని చెప్పారు, పథకాలు అందుతున్నాయి ప్రజలకు? అందుతున్నాయి సార్. మీ వరకు మీకేమైనా పథకాలు అందాయా ప్రభుత్వం వచ్చాక? మాకంటే మా నాన్నకి పెన్షన్ ఇస్తున్నా సార్. అందరికీ మా చిన్నప్పటి సార్. ఓకే, అందరికీ అందుతున్నాయి. మాకు ఎంపీపీ గారు ఉన్నారు, వాళ్ళు అందపోయినా మేము ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేము ఎందేదటి చేస్తున్నాం. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఇచ్చారు సార్, వచ్చినాయి అన్ని. ఇటీవల ఉచిత బస్సు పెట్టారు మన కళ్ళ మహిళలకి, ఉచిత బస్సు పెట్టారు. అవి కూడా బాగా ఎక్కుతున్నారు. తల్లికి వందనం అమలు చేసామని చెప్తున్నారు. వచ్చింది సార్. మరి ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదని చెప్తున్నారు కొంతమంది. ఎవరో గెట్టినోళ్ళు అటాక్ చెబుతారు సార్. దాన్ని మనం ఏం చేసేది ఏముంది? అంటే ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు సార్, నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నాయంటే ఆయన ఏమి చేశాను అనుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు అనుకుంటున్నారు. ఓకే, మరి మనకు అందరూ అన్నీ అందిని అందరూ అన్నీ చేస్తున్నారు. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది సార్ మీ అభిప్రాయంలో? నా అభిప్రాయం అయితే ఉండదు సార్. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారి గురించి గ్రేట్ అనే చెబుతాం సార్. దసరా రోజున మీ ఆటో వాళ్ళకి 15,000 వేస్తామని ప్రభుత్వం చెప్తుంది, దాని మీద మీ అభిప్రాయం? 15,000 దేనికి వస్తాయండి? ఏం కొత్త కరెక్ట్ చెప్పండి, దేనికి వస్తాయి 15,000? ఇదివరకు ప్రభుత్వం అంటే 10,000 బస్సులు పెట్టకోకుండా 10,000 వేసిందంటే ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, దానికి సరిపోయింది. ఓకే, దీనికి ఇప్పుడు ఆ 10,000 ఇన్సూరెన్స్ కడితే సంవత్సరం తినాలా? 5,000 తెలుసుకుని 5,000 సంవత్సరానికి అసలు ఎట్ట తినాలి, ఎట్ట బతకాలి? 5,000 తెలుసుకుంది. అంటే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా ముందుగానే ఫ్రీ బస్ అని చెప్పి, చెప్తే ఏం చేయాలి? బస్సు పెడతానని చెప్పి ఉన్న ఆటోలు అమ్ముతాం కదా. ఓకే, అంటే ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పారు ఫ్రీ బస్సులు పెడతామని. ఏం చేయాలి? పెడతానని చెప్పి అమ్ముదేం అడుగుతున్నాలా? మరి అలాగే అమలు చేశారు. రాదు మరి తప్ప. మరి జనం చూద్దా మొత్తం అందరూ ఆధార్ కార్డులు ఇచ్చుకుని ఎక్కెళ్ళిపోతున్నారా? మేము ఖాళీగా కూకున్నాం, ఏం చేయాలో తెలుస్తలేదు. పని పాట ముసలం అయిపోయాం, ఏమీ చేయలేము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టేది 60 సంవత్సరాలకు పెట్టుకుని ఆడలకు మొక్కలుగా, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఆడలకు మొక్కలు పెట్టుకో. వీళ్ళు ఆనందంగా వెళ్తారా, ఎక్కుతారా? నువ్వు పిల్లల పడుచు వాళ్ళకా ఏంటి, ముసలి వాళ్ళకి అందరిగా అయితే ఎట్టగా? ఓకే, సో ఎలా ఉంది 10 కాదుగా ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు? ఈ ప్రభుత్వం ఇంకా చూస్తారు, ఏదైనా 15 నెలలు అయిపోయింది, మొత్తంగా 60 నెలల కాలం కాబట్టి ఇంకొక అంతే ఎవరైనా చూస్తారు. ఈ ప్రభుత్వం చూస్తారు అంతే. అంటే ప్రజలకు మేము పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఉపయోగం లేదు ఏంటండి, అన్ని పెడతామన్నారు. ఇది పెట్టకూడదు, లెక్క బస్సు పెట్టకూడదు, ఫ్రీ బస్ అయితే పెట్టకూడదు. లేదంటే 60 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు లెక్కలేదు కాబట్టి, వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి, వాళ్ళు ఏం పని చేసుకోలేరు కాబట్టి 60 సంవత్సరాలు ఆడలకు మొక్కలు పెట్టుకో. చివరిగా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా? 190 పాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందా? 90 పాళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఉంటుందా? ఎందుకంటే ఏది అంత ఆట వాళ్ళని చంపా జగన్ సాధంగా ఉన్నారుగా. అంటే 3 పార్టీలు వచ్చినా కూడా ఎలా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎంత వస్తుందో చెప్పలేము. మీరైతే రావాలనుకుంటున్నారు? మేమైతే రావాలనుకున్నాం. ఓకే, ఫైనల్ గా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద? ప్రభుత్వం ఏమన్నా ఉన్న కొద్దిగా ఏమవుతుంది, అప్పులు పాలు చెప్తారు 2 మరి. ఆయన 5 సంవత్సరాలు చేసి సగం అప్పు చేసాడు, ఈ సంవత్సరాలు అంత అప్పు చేసాడు. మరి ఉంటుందో ఏం చెప్తే. మరి రేపు దసరా రోజున 15,000 మీ ఆటో వాళ్ళకి వేస్తామని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 15,000 వేస్తాం బాగానే ఉంది, కానీ మరి వాళ్ళ కండిషన్ ఏంటో మరి అర్థం కావట్లేదు, సరిగ్గా క్లియర్గా చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. ఓకే, అదేదో సరిగ్గా కొంతమంది ఏమో 300 యూనిట్లు కాలకూడదు అంటున్నారు, కొంతమంది ఏమో 120 గజాలు ఉండకూడదు అంటున్నారు, స్థలం ఉండకూడదు అంటున్నారు. మరి అదేదో ప్రభుత్వం వారు సరిగ్గా నిర్ణయం తీసుకుని ఒక డిసిజన్ తీసుకుని క్లియర్గా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అవును, సో కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో 300 యూనిట్లు అయితే ఖచ్చితంగా లోపే ఉండాలి, అదైతే మ్యాండటరీ. స్థలం అనేది క్లారిటీ ఇస్తారు. 300 యూనిట్లు అంటే ఓ మాదిరి వాళ్ళు కాల్చలేరు, బాగా ఉన్నవాళ్ళు కాల్చారు, ఆడికి 15,000 వాళ్ళని అవసరం లేదు. ఓకే,
కాకపోతే 120 గజాలు 130 గజాలు కూడా ఉండకూడదంటే, పురాతన నుంచి వచ్చే స్థలం కూడా ఉండకూడదంటే ఇప్పుడు ఎలా మరి 150 లేని ఇదివరకు ఇల్లు కట్టేవాళ్ళు కాదు. ఓకే, అదేదో ప్రభుత్వం వారు సరిగ్గా నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మరి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది, కాదు కొన్ని రోడ్లు ఇంకా సరిగ్గా వేయాలి, వేయలేదు. మెయిన్ రోడ్లు మచిలీపట్నం విజయవాడ వెళ్ళే రోడ్డు మరీ అధ్వానంగా ఉంది. ఓకే, అదొకటి కొద్దిగా తెలిసి చూసి ఆ రోడ్లు వేసి బాగుంటుందని మా ఉద్దేశం. మరి ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పారు, పథకాలు అందుతున్నాయి ప్రజలకి? పథకాలు పర్లేదు, అన్నీ ఎవరు అందించలేరు, కాకపోతే పర్లేదు, బాగా చేస్తున్నారు. ఓకే, అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరి ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాళ్ళు వేసేవాళ్ళు జంగం వెళ్తున్న కుక్కలు మురిగి చాలా ఉంటాయి, అవన్నీ మావులేను. చేసేవాడు చేస్తుంటాడు, చేయలేనివాడు ఏదో ఏడుపు ఏడుస్తుంటాడు. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అయ్యే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎట్టి పరిస్థితుల్లో అంత కరాఖండిగా చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అంత రౌడీజం ఎక్కువైపోయింది. ఓకే, మామూలుగా ఎవరు చేయలేదు, అసలు ఎవరు చూసి అంత రౌడీజం తప్ప వేరేమి లేదు. ఫైనల్గా మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి రవీంద్ర గారి గురించి ఏం చెప్తారు, ఆయన పనితీరు? రవీంద్ర గారు బాగానే చేస్తున్నారు, కాదు కొన్ని కూడా ఆయన కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాక అంటే? ప్రజల క్షేమం కోరుకుంటున్నారు. సో ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, పథకాలు అందుతున్నాయా ప్రజలకు? చెప్పినట్టు నెరవేరుస్తున్నారు. మీ వరకు మీకు ఏమైనా వచ్చాయన్న పథకాలు? వచ్చాయి. ఏమొచ్చాయి మీ ఇంట్లో వాళ్ళకైనా ఏమైనా? అంటే మాకు సంబంధించిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు. ఓకే, చెప్పాడు, చేసి చూపించారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ఇచ్చారు, మాకు 3 సిలిండర్లు ఇచ్చారు. ఓకే, మా బాబుకి డబ్బులు పడినాయి. ఇప్పుడు రేపు నాకు ఆటోకి రేపు ఒకటో దసరా రోజు వేస్తామని చెప్తున్నారు. అవును, సో ప్రతి సంవత్సరం వేస్తారంటే ఇక్కడ వేస్తారు. లాస్ట్ టైం ఎలా పథకాలు అయితే అమలు చేశారు, వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు చెప్పినట్టు ఇప్పటివరకు చేశారు. ఇక 3 సంవత్సరాలు కూడా చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు కొంతమంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పొందుకున్నాం కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ఓకే, వాళ్ళు మాకు చెప్పారు, చేశారు. అంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మాకు తెలియదు అన్న, వీళ్ళు చెప్పారు, చేశారన్న. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు, చెప్పారు. అంటే నా ప్రశ్న, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అది మన చేతుల్లో ఉందన్న. ప్రజలు మీరేమనుకుంటున్నారు? తర్వాత 3 సంవత్సరాలు అయింది కానీ తెలీదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు అంటే ఎలా ఉంది ఏంటి అంటే? చాలా బాగుంది. లోకలేనా? లోకలే. మీ ఎమ్మెల్యే గారి పనితీరు, రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా చెప్పినట్టు చేశారు. ఓకే, చేయబోతున్న ఫిషింగ్ హార్బర్ విషయంలో కానీ, పోర్టు నిర్మాణ విషయంలో కానీ, ఇంకా అనేక పథకాలు కూడా ఆయన తీసుకురాబోతున్నారు తొందరలో. సో ఫైనల్గా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, కూటమి ప్రభుత్వం మీద? ఐఎమ్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ ప్రభుత్వం. ముందుగా కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బస్సులు ఫ్రీగా పెట్టారు. ఓకే, ఆ బస్సులు ఫ్రీగా పెట్టిన తర్వాత కొంచెం ఆటో వాళ్ళకి సర్వీస్ కానీ కిరాయిలు కానీ బాగా తగ్గినాయి. ఆ డబ్బులు ఆటో వాళ్ళకి ఏదో న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అయితే మొన్న ఈవేళ మన సో దసరా రోజున వేస్తామని చెప్పింది ప్రభుత్వం. అవునండి, దసరా రోజు వేస్తానని చెప్పారు. ఈ పూట నేను సచివాలయం దగ్గరికి వెళ్తే ఈ పూటే వదిలేరు. రేపు నుంచి మీరు 19వ తారీఖు దాకా పెట్టుకోమన్నారు. అప్లికేషన్ అన్ని పెట్టు, మీ కాగితాలు, మీ లైసెన్స్, మీ ఆధార్ కార్డు ఇవన్నీ తెచ్చుకుంటే మేము పెడతామని చెప్పారు. ఓకే, అయితే గత కింద సంవత్సరం అయితే జగన్ గారు 10,000 వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక 5,000 పెంచి 15,000 చొప్పున వేస్తానని చెప్పారు. వేస్తే చాలా మంచిది. మాకు కూడా కిరాయిలు కూడా ఏమి ఉండట్లేదు, సర్వీస్ కూడా ఏమి ఉండట్లేదు. మాదేమో అద్దె బళ్ళు, రోజుకి 300 రూపాయలు ఆయనకి అద్దె కట్టి ఆయిల్ కొట్టించుకొని ఇవన్నీ చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఆటో వాళ్ళకి, కొత్తగా తీసుకున్న వాళ్ళకి, పాతగా ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు వేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఉద్దేశంలో ఓనర్లకు కాకుండా డ్రైవర్లకు చేస్తే ఇంకా బాగుంటుందని. డ్రైవర్లకి వేస్తే సార్, ఇది డ్రైవర్లకు కూడా వేస్తే బాగానే ఉంటుంది, దాని సమస్య కాదు. ఇప్పుడు లారీ వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఆటో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, బైకులు ఉన్న వాళ్ళకి కూడా లైసెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆటో గురించి ఏఆర్ అని చెప్పి, ఏఆర్ అంటే ఆటో అని చెప్పి ఉంది. మరి పథకాలు అందుతున్నాయి ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చాక? పథకాలు పర్వాలేదండి, బాగానే అందుతున్నాయి. అంటే సూపర్ 6 అన్నారు ఎన్నికలప్పుడు, ఆ పథకాలు సూపర్ 6 అందుతున్నాయా ప్రజలకంటే? సూపర్ 6 అంటే ఇక దాని గురించి అయితే 6 పథకాలు వచ్చినాయి. సూపర్ 6 అంటే మరి నాకు కొంచెం అంత ఐడియా లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. ఆ మాట వాస్తవమే. అయితే గ్యాస్ సిలిండర్ తీసుకున్న అమౌంట్ కట్టిన తర్వాత 4 నెలలకి అకౌంట్లో పడుతున్నాయండి. 850 రూపాయలు చెప్పున మేము కట్టుకొస్తే 800 పడుతున్నాయి.
అవి బాగానే మాకైతే 2 సార్లుగా పడినాయి, 3వసారి తీసుకున్నాం. మళ్ళీ పెన్షన్లు పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక. పెన్షన్లు అయితే ఏం పెంచలేదు సార్. కొత్త పెన్షన్ కాదన్నా, ఉన్న పెన్షన్ పెంచామని చెప్తున్నారు. ఉన్న పెన్షనా 3,000 నుంచి 4,000 చేసాము, హ్యాండిక్యాప్స్ 6,000 ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. జగన్ గారు ఉన్నప్పుడు కూడా అట్టాగి ఇచ్చినట్టున్నారు. గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు సరే పెంచారు. అవునన్నా, తల్లికి వందనం వేసామని చెప్తుంది ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, చదువుకునే పిల్లలకు వేసారుగా, వచ్చినాయి చాలా మందికి వచ్చినాయండి. ఫ్రీ బస్ మన కాళ్ళ ముందే కనపడుతుంది. అవును, ఫ్రీ బస్సు పెట్టి కొంచెం మాకు ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది చేశారు. కానీ సొంత బండి ఉన్న వాళ్ళకి పర్వాలేదు. మా అద్దె బళ్ళు, ఈ రోజువారీలు, కాగితాల ఖర్చులు ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉంది. గత 25 సంవత్సరాలు బట్టి ఆటో తోలుతున్నాను నేను. ఇదివరకు అయితే బాగానే ఉండేది, ఈ బస్సులు పెట్టిన కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా ప్రజలకంటే? గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, దానికైతే పథకాల మీద అమౌంట్ బాగా వచ్చినాయి. ఇక మన చంద్రబాబు నాయుడు కూడా కొంచెం అన్ని పథకాలు వదిలితే ఆయనకు కూడా బాగానే ఉంటుంది సార్. జగన్ వల్ల ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా చివరిగా? జగన్ వల్ల ముఖ్యమంత్రి అయ్యాలంటే అది జనాలు కొంతమంది చెప్తున్నారు నాకు, ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు. అంటే ఒక వాస్తవంగా చెప్పాలంటే నేను టీడీపీయే. మీ ఇష్టం, పార్టీ ఏదైనా కానీ అయితే మనం చెప్పలేము. ఓకే, అదే అది జనాల గురించి. ఫైనల్ గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే రోడ్లు గీడ్లు అన్ని బాగుపడతాయండి. రైతులు కూడా బాగానే ఉంటారు. ఈ పథకాలకు బాగా మొత్తం అమలు చేసి ఈ ఫ్రీ బస్సు కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇది 18,750 రూపాయలు జగన్ గారు వేశారు. 55 ఏళ్ళ కాడ నుంచి 60 ఏళ్ళ దాకా 40 నుంచి 60 ఏళ్ళ లోపు జనాలు వేశారు. 5 సంవత్సరాలు వచ్చినాయి మా అమ్మగారికి. ఆ పథకం కూడా చేస్తే మాలాంటి పేదోళ్ళు బాగుంటారు.